ఐపీఎల్ జట్లకు కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? కేవలం టికెట్లు అమ్ముకుంటూనే కోట్ల రూపాయలు సంపాదించగలరా? ప్రపంచంలోని మిగతా క్రికెట్ లీగ్ల ఆదాయంతో పోలిస్తే ఐపీఎల్ స్థాయి ఎక్కడుంది? 2025లో అత్యధిక ఆదాయం గడించిన జట్టు ఏది? తెలుసుకోవాలంటే వీడియోను మీరు చివరి వరకు చూడండి. మనం టికెట్లు కొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తాం. అదే జట్లకు ప్రధాన ఆదాయం అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు కథ వేరే ఉంది. ఐపీఎల్ జట్ల ఆదాయంలో దాదాపు 70 నుంచి 80% వాటా బీసీసీఐ నుంచి వస్తుంది. బీసీసీఐకు మీడియా రైట్స్ ద్వారా, అంటే టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయంలో సింహభాగం ఈ జట్లకు సమానంగా పంచుతారు. ఇక టాటా వంటి కంపెనీలు టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ఇచ్చే డబ్బులో కూడా జట్లకు వాటా దక్కుతుంది. ఇవి కాకుండా జట్లు తమకు నచ్చిన బ్రాండ్స్ తో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆటగాళ్ల జెర్సీలపై, హెల్మెట్స్ పై ఉండే లోగోల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ప్రతి జట్టు తన హోమ్ స్టేడియంలో ఆడే మ్యాచ్ల టికెట్ల విక్రయాల ద్వారా కూడా దాదాపు 80% ఆదాయం పొందుతుంది. స్టేడియంలో ఫుడ్, డ్రింక్స్ ద్వారా, ఇంకా జెర్సీలు, ఇతర వస్తువుల విక్రయాల ద్వారా కూడా డబ్బులు వస్తాయి. టోర్నమెంట్ లో గెలిచిన జట్టుకు ఇచ్చే ప్రైజ్ మనీలో కూడా 50% వాటా టీమ్ మేనేజ్మెంట్ కే వెళ్తుంది. ఇక ఈ లెక్కలన్నీ వింటే మీకు షాక్ తగిలి ఉండొచ్చు. 2025లో అత్యధికంగా కేకేఆర్ 756 కోట్లు, సిఎస్కే 674 కోట్లు, ఎంఐ 665 కోట్ల ఆదాయాన్ని గడించాయి. మరి 2026లో ఏ టీం ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో మీరే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.